ప్రార్థన, దేవునితో సంభాషణ, దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇంటిమసీ విత్ గాడ్. నా సన్నిహిత్వాన్ని బట్టి నేను, ఏమ్మా ఎలా ఉన్నారా, ఏంటి నా సన్నిహితం, అదే అంత పెద్దగా లేదు, బాగున్నారా ఏంటి, ఎవరు సన్నిహితంగా మాట్లాడుతున్నారు దేవునితో. సో సన్నిహితం ఉన్నప్పుడు టు సో అండ్ సో అవసరం లే, సబ్జెక్ట్ రిఫరెన్స్ అవసరం లే, మరే అనొచ్చు. డూ యూ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్? ప్రార్థన చేసి సర్వశ్రేష్ఠుడా, రిలాక్స్ రిలాక్స్, పక్కనోడు చెప్పు రిలాక్స్ 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 రిలాక్స్. ప్రార్థన ఎలా చేయాలి అంటే యేసయ్య ప్రార్థన నేర్పించాడు. ఏమని చేయమన్నాడు? నేర్చుకోలేదే మీరు? అది లాస్ట్లో జనగణమనలాగా పాడతారు. సత్యం. రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మా అనుదిన ఆహారం మాకు దయచేయమని పైనుంచి కడుపులో కాలిపోతాను. ఇప్పుడే కదరా తింది, నువ్వు రోజంతా తిన్నావు, మళ్ళీ ఆహారం ఆహారం అని అడుగుతావు నువ్వు. అదేదో పొద్దున్న చేసుకోవచ్చు. అది ఒక ప్యాటర్న్, ఫ్రేమ్వర్క్. అది ఆ ఫ్రేమ్వర్క్లో ప్రార్థన చేయమని అర్థం. అది ఉచ్చరించేసి కంఠస్థం పెట్టి చెప్పమని కాదు. సో నీ ప్రార్థనకి ఒక అడ్రస్ ఉండాలి. అడ్రస్ ఎవరిని చేయాలి? సృష్టికర్తని చేయాలి. ఆ సృష్టికర్తని ఎలా సంబోధించాలి? డాడీ, పరలోకం ముందున్నా నా తండ్రి. రికగ్నిషన్. రెండోది ఏంటి? రికగ్నైజ్ హిమ్ దట్ ఈజ్ హోలీ. నీ చిత్తము పరలోకం ముందు నెరవేరినట్లు భూమిలో. So you're just submitting yourself. You're saying, I submit. So your prayer has to be recognizing the person, who he is. Address properly out of intimacy and talk to him. ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకో, అప్పుడు పిల్లలకి నేర్పించవచ్చు.